ప్రస్తుతానికి వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద ఫోర్ సైన్స్ టీవీ. ఫస్ట్ మనం మ్యామ్ దగ్గరికి వెళ్దాం. మ్యామ్, ఈరోజు ఆశాబిందు గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో, జీవిరెడ్డి గారిని ఏదైతే రాజీనామా ఇచ్చారో, ఆ రాజీనామా వెనకాల ఆమోదించడం ఏదైతే ఎంతవరకు సబబనుకుని అనుకుంటున్నారు? దీని ద్వారా ప్రజలలో అలాగే ఐఎస్ లాబీలలో కూడా, అంటే ఇక రాజకీయ నాయకులు ఎవరైతే ఎన్నుకోబడ్డారు, సెలెక్ట్ చేయబడ్డారో వాళ్ళలో కూడా కొంచెం అసంతృప్తిగా రగులుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ విషయంపై మీరు ఏమంటారండి? నమస్కారం అండి. ప్యానెల్లో పాల్గొన్న సభ్యులకు కూడా నమస్కారం, ఫోర్ సైన్స్ టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం, మీకు కూడా జమీల్ గారు. జీవిరెడ్డి గారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన ఏదైతే మీడియా ముందుకు వచ్చి ఎండిగా ఉన్న దినేష్ కుమార్ గారిని ఏదైతే ఇప్పుడు యాక్చువల్ గా ప్రజలు ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారండి. ఇప్పుడు బాబు గారు చెప్పినట్టు బాబు గారు ప్రతిదీ ఆయన దగ్గర తీసుకెళ్లాలనే చూస్తారు, అండ్ ఇవన్నీ ఐఏఎస్ల గురించి కాబట్టి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, తప్పులు జరిగింది అన్న విషయాన్ని బయటికి తీసుకురావడానికి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ఎవరైనా సంతోషిస్తున్నారు, కొంచెం బాధపడుతున్నారు. అండ్ యాజ్ పర్ ప్రోటోకాల్ వీళ్ల విషయంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విషయంలోనే చంద్రబాబు నాయుడు గారు జీవిరెడ్డి గారికి చెప్పారు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, జీవిరెడ్డి గారు రాజీనామా చేయడానికి ముఖ్య కారణం ఇప్పుడు ఎవరైతే ఎండీగా ఉన్నారో, ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారా లేకపోతే ఇంకెవరైనా ప్రభుత్వానికి నష్టమా అని కాదండి, ప్రజల సొమ్ము ఏదైతే ఉందో ఆల్రెడీ గత 5 ఏళ్లలో రాష్ట్రానికి విపరీతమైన నష్టం వాటిల్లే పనులు చేశారు. అది మనం చూసాం కాబట్టి 11 స్థానాలకి వాళ్ళకి కూర్చోబెట్టారు ప్రజలు. ఇప్పుడు కూడా ప్రజలు ఎదురు చూస్తున్నది అదే, ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని తీసుకురండి బయటికి అనేసి అనుకుంటే, ఇక్కడ నాయకులే కాకుండా ఈవెన్ అధికారులు కూడా ఇప్పటికీ అలాగే బిహేవ్ చేయడమే బాధాకరమైన విషయం. అది చదువుకున్న వ్యక్తి, ఒక బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి సీఏ చేశారు జీవిరెడ్డి గారు, కాబట్టి ఆయనకి లెక్కలు లేకపోతే ఏదైతే ఉన్నాయో బ్యాలెన్స్ షీట్స్ కానీ ప్రతి ఒక్కటి చూసి సైలెంట్ గా ఉండలేరు కాబట్టి ఆయన బయటకు వచ్చి చెప్పారు. గత 5 ఏళ్లలో ఏపీ ఫైబర్ నెట్ ని నాశనం చేసిన విషయం అందరికీ తెలుసు. అందులో బ్రెయిన్ చైల్డ్ చంద్రబాబు గారి బ్రెయిన్ చైల్డ్ అయిన ఈ ఫైబర్ నెట్ ని ఎంతో ముందుకు తీసుకెళ్లొచ్చు నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం. కానీ ఆ తర్వాత ఏమైందంటే, గత ప్రభుత్వంలో దీన్ని పూర్తిగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి లేదా వ్యక్తిగతంగా ఎవరినైనా బాగా దూషించగలుగుతారో వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించిన ఒక సంస్థగా ఏపీ ఫైబర్ నెట్ ని క్రియేట్ చేశారు. ఇది క్లియర్ గా మనకు కనిపిస్తుంది. అది వైసీపీ నాయకుల ఇళ్లలో పనిచేసే డ్రైవర్లకు కావచ్చు, నౌకర్లకు కావచ్చు, వాళ్ళందరికీ కూర్చోబెట్టి వాళ్ళ ఇళ్లలో పని చేస్తుంటే ఇక్కడ మాత్రం ఒక పేపర్ మీద వాళ్ళ పేర్లు రాసి వాళ్ళకి ప్రతి నెల టెన్షన్ గా జీతాలు పడేలాగా పనిచేశారు గత వైసీపీ నాయకులు. ఆ విషయం క్లారిటీ ఉంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత 8 నెలల్లో ఇవన్నీ బయటకు తీసుకురావడానికి జీవిరెడ్డి గారు ప్రయత్నించారు. సైలెంట్ గానే ప్రయత్నం అయితే చేశారు. డిసెంబర్ లోనే ఏదైతే చాలా మంది నాయకులు ఎవరైతే పని చేయకుండా జీతాలు పొందుతున్నారో వాళ్ళలో 410 మందిని క్లియర్ గా వాళ్ళ పేర్లు రాసి వీళ్ళందరినీ టర్మినేట్ చేయండి అనేసి క్లియర్ గా లిస్ట్ ఇస్తే ఒక చైర్మన్ గా ఎండి గారు పాటించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక యాజ్ ఎ తెలుగుదేశం పార్టీ నాయకురాలుగానే కాకుండా ఆంధ్ర రాష్ట్రం ఒక సామాన్య ప్రజలుగా ఆలోచిస్తే అక్కడ చైర్మన్ ఉండాల్సిన అవసరం లేదండి. ఎవరైతే ఎండీలు ఉన్నారో, అధికారులు ఉన్నారో, ఎవరు పని చేయట్లేదో వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అది వాళ్ళు చూసుకొని ఆపాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూర్చాల్సిన అవసరం లేదు. దాదాపు ప్రతి నెల ఇలాగా 2-3 కోట్లు నష్టపరుస్తూనే ఉన్నారు. అది ఎవరి సొమ్మండి? ప్రజల సొమ్మే కదా. ఈ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అధికారులకు ఉంది. సరే, వాళ్ళు చేయలేదు, సరే చైర్మన్ గారు అన్ని క్లియర్ గా తీసి చెప్పారు, కనీసం అప్పుడైనా వాళ్ళు ఏదైతే 410 మందిని టర్మినేట్ చేశారా? చేయలేదు. చేయకపోగా నెక్స్ట్ 2 మంత్స్ కూడా జీతాలు ఇచ్చారండి. అది మన అధికారులు చేసిన చాలా పెద్ద తప్పు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా బిజీగా ఉన్నారు, అన్ని శాఖలు చూసుకోవాలి, శాఖలే కాకుండా అభివృద్ధి పరంగా కూడా చేస్తూ ఉండాలి కాబట్టి ఆయన బిజీలో ఆయన ఉన్నారు. మంత్రులు కూడా అదే పనిలో ఉన్నారు. ఒకవేళ తీసుకెళ్లినా కొద్దిగా ఐఏఎస్లు ఉన్నారు కదా, అధికారులు ఉన్నారు కదా, బాగా పని చేస్తారులే అనే ఉద్దేశంతోనే సైలెంట్ గా ఉన్నారు. కొద్దిగా నెగ్లిజెన్స్, ఇగ్నోరెన్స్ ఏమైనా ఉందేమో తెలియదు.
ఆ విషయంలో కొద్దిగా బాధపడి మీడియా ముందుకు వచ్చిన సందర్భం అయితే మనం చూసాం జీవిరెడ్డి గారు. ప్రజలందరికీ తెలిసింది, అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు. మరొకసారి మీ ముందుకు వస్తాను మ్యామ్, ఖచ్చితంగా మీ దగ్గర